ఇప్పుడు మేము మా ఫ్యామిలీతోటి ధర్మపురి వచ్చామండి. ధర్మపురిలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఈ ధర్మపురి దేవస్థానం హిస్టరీ చెప్పాలంటే మన చాగంటి గారు చెప్తేనే బాగుంటుంది. ఈ క్షేత్రమునకు అత్యంత ప్రాణప్రదం, హృదయస్థానమైనటువంటి మాట అక్కడుంది. ఆ ధర్మమునందు అనురక్తి. క్షేత్రము పేరే ధర్మపురి. అసలు ఎక్కడా లేని రీతిలో యమధర్మరాజు గారు కూర్చునున్నాడు. ధర్మమునందు నువ్వు అనురక్తి పొందు, ఆయన నీకు ఇవ్వలేనిది లేదు. మోక్షమే ఇవ్వగలిగిన వాడు నీకేది ఇవ్వలేడు. నీకేమైనా ఇబ్బందులు ఉంటే ఆయన తొలగించలేడా? నీకు వివాహం కాకపోతే వివాహం చేయించలేడా? బిడ్డలు లేకపోతే బిడ్డల్ని ఇవ్వలేడా? ఆయన ఏమి ఇవ్వలేడు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడు కొందామా వెంకటపతి వెంకటేశ్వరుని వీడు కొందామా అంటాడు అన్నమాచార్యుల వారు. ఆయన అనుగ్రహించిన నాడు ఎంతటి దురితాన్నైనా తీసేసి ఎంతటి పాపినైనా కూడా అనుగ్రహించగలిగిన వాడు. అయితే ఎప్పుడు అనుగ్రహిస్తాడు? కేవలముగా వచ్చావన్నది కూడా గొప్ప విషయమే. కానీ ఒక మార్పు, ధర్మమునందు అనురక్తిని పొందిన వెంటనే ఈశ్వరుడు అంత అనుగ్రహిస్తాడు. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన అందరికీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి, జై హనుమాన్, జై శ్రీరామ్.